పాకిస్తాన్ పై మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటు బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ పై ఐఈడీ బాంబులతో దాడి చేసింది. ఇక ఈ దాడిని తామే చేశామంటూ కూడా బలూచ్ ఆర్మీ అంగీకరించింది. అయితే దాడిలో 3 పాక్ సైనికులు మృతి చెందారు, మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. దాడి తామే చేసినట్లు ప్రకటించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇక ఆర్మీ సెక్యూరిటీ పోస్ట్ సెంటర్స్ ని కూడా స్వాధీనం చేస్తున్నారు వాళ్ళు. మరో దాడిలో పాక్ ఆర్మీ సిబ్బందిపై దాడి జరిగింది. ఇక పెహల్గాం ఉగ్రదాడితో ప్రతి దాడికి సిద్ధంగా భారత్ కనిపిస్తోంది. భారత్ నుంచి వచ్చే ప్రతిస్పందనను ఊహించి సరిహద్దు దగ్గర సైన్యాన్ని ఇప్పటికే మోహరించింది పాకిస్తాన్. ఇంతలో పాక్ సైనికులపై విరుచుకుపడింది బలూచ్ ఆర్మీ. అయితే భారత్ బలూచ్ దాడులతో ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్ డిఫెన్స్ లో కనిపిస్తోంది. మొన్న జరిగిన పెహల్గాం దాడిలో ఇక్కడ భారత్ ఇప్పటికే సిద్ధమైంది, దాడికి సిద్ధమైంది. ఇక దాన్ని ముందరే ఊహించిన పాకిస్తాన్ ఇప్పటికే తన ఆర్మీ ఫోర్సెస్ ను బలంగా చేసుకుంటోంది. కానీ బలూచ్ ఆర్మీ తమపై దాడి చేయటం, ఇక 4 పాక్ సైనికులు మృతి చెందటం ఇప్పుడు పాకిస్తాన్ కి ఒక కోరుకోలేని దెబ్బ అని చెప్పాలి. ప్రెసెంట్ అయితే పాకిస్తాన్ డిఫెన్స్ లో పడిపోయింది. ఇటు భారత్ అండ్ అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుండి వస్తున్న దాడులతో పాకిస్తాన్ ఇటు కంప్లీట్ గా మనకి డిఫెన్స్ లో పడిపోయినట్టు కనిపిస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇటు బలూచ్ ఆర్మీ తరపు నుండి కూడా ఒక డిఫెన్స్ లో పడిపోయినట్టు తెలుస్తోంది పాకిస్తాన్. 4 ఆర్మీ ఆఫీసర్స్ అక్కడ మృతి చెందినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సటాజ్, పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే భారత్ నుంచి ప్రతిస్పందన ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్ సైనికకు సంబంధించిన చెక్ పోస్టులపై కూడా బలూచ్ ఆర్మీ లిబరేషన్ దాడికి పాల్పడింది. ఈ బిఎల్ఏ దాడిలో 4 పాక్ సైనికులు మృతి చెందారు, మరో 3కి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. దాడి చేసింది తామేనంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఆర్మీ సెక్యూరిటీ పోస్ట్ సెంటర్లను కూడా ప్రధానంగా టార్గెట్ చేసుకుని బిఎల్ఏ దాడులకు పాల్పడుతుంది. దానిలో భాగంగానే ఇటు చెక్ పోస్టులను సెంటర్లను స్వాధీనం చేసుకోవడం, ఇటు పాక్ ఆర్మీపై దాడికి పాల్పడడంతో ఇటు పాకిస్తాన్ పైన అంటే భారత్ అలాగే బిఎల్ఏ దాడులకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడైతే పెహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి భారత్ ధీటుగా బదులిచ్చేందుకు ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి ఎక్కడికక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఇటు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, పెహల్గాం, బైసరాన్ అలాగే అనంతనాగ్ డిస్ట్రిక్ట్స్లలో ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే భారత్ కొనసాగిస్తుంది. మరోవైపు పాకిస్తాన్పై బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులకు పాల్పడడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి అయితే పాకిస్తాన్కు ఉంది. ఇక భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్కు సంబంధించిన ప్రభుత్వాధినేతలు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారత్ నుంచి వచ్చే ప్రతిస్పందన ఊహించి ఇక్కడికే భారత్లో కూడా పాకిస్తాన్ సైనికులకు సంబంధించి సరిహద్దు అంతా కూడా మోహరించేందుకు పాక్ పిలుపునిచ్చే నేపథ్యంలో ఈ లోపలే వారు ఎప్పుడైతే పాకిస్తాన్ ఇటు సరిహద్దులు మోహరించాలని సైనికులకు ఆదేశాలు జారీ చేసిందో ఈలోపే ఈ బిఎల్ఏ ప్రతిదాడికి దిగిన నేపథ్యంలో కోలుకోలని దెబ్బ తగిలినట్లుగానే మనకు ప్రధానంగా తెలుస్తోంది. దీనితో పాటు ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీకి సంబంధించి 4 చనిపోవడం, మరో 3కి తీవ్ర గాయాలు కావడం, వారికి సంబంధించిన చెక్ పోస్టులను కూడా బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో కోలుకోలేని దెబ్బ తగిలినట్టుగానే ప్రధానంగా తెలుస్తుంది. ఒకవైపు భారత్, మరోవైపు బలూచ్ దాడులతో పాకిస్తాన్ డిఫెన్స్లో పడింది. ఇక ప్రజెంట్ మనం ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పెహల్గాంలోని బైసారాన్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ సంబంధించిన ఎవరైతే లష్కర్ తోయిబా కానీ, ఐసిస్ సానుభూతి పరులు, ద రెసిస్టెన్స్ ఫోర్స్కు సంబంధించిన ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నేపథ్యంలో ఇటు భారత్కు సంబంధించిన భారత్లో పర్యాటకులు 26 మంది మృతి చెందారు. దానిలో నేపాల్కు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. ప్రజెంటు మనం ఏదైతే పెహల్గాం, ఇదంతా కూడా మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా పెహల్గాం ప్రాంతం. ఈ పెహల్గాం ప్రాంతంలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఈ పెహల్గాం నుంచి ఎగ్జాక్ట్గా
మరోవైపు రైట్ సైడ్లో చూస్తుంటే అంటే పెహల్గాంలో ఇక్కడ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ దాడి తర్వాత హోటల్స్ అన్ని కూడా మూతపడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కాల్పులకు ముందు పర్యాటకులతో విపరీతమైన రద్దీగా ఉండేది, హోటల్స్ అన్ని కూడా ఫుల్గా ఉండేది. ఇక్కడ హోటల్స్ నుంచి మనం ఇటు రైట్ తీసుకుంటే ఇక్కడ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ చెట్లు ఆ కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కొండ ప్రాంతాల వెనకే ఈ పెహల్గాంకు సంబంధించిన బైసారాన్ పర్యాటక ప్రాంతం ఏదైతే ఉందో ఆ పర్యాటక ప్రాంతం వద్దే కాల్పులు జరిగాయి. 3 రోజుల క్రితం ఆ కాల్పులో ఇటు పర్యాటకులు ఈ ఉగ్రవాదుల కాల్పులో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ప్రశాంత వాతావరణంలో ఇక్కడికి గడిపేందుకు శ్రీనగర్ కానీ కాశ్మీర్ కానీ అనంతనాగ్ మొత్తం కాశ్మీర్ వ్యాలీ ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ను సందర్శించేందుకు భారీగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం గుర్రాలను కూడా చూస్తున్నాం. ఈ ట్రెక్కింగ్కి వెళ్ళే సందర్భంలో చాలామంది కూడా నడవలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో ఆ గుర్రాల మీదే ఎక్కువగా వారు వెళ్తూ ఉంటారు, గుర్రాల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు నడవలేని వారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ట్రెక్కింగ్కి వెళ్ళే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే అందరూ కూడా ఇక్కడికి అంటే పర్యాటక ప్రాంతానికి వచ్చిన సందర్భంలో అందరూ కూడా ఎంతో సరదాగా గడపాలనేది కూడా అందరూ భావిస్తుంటారు. దానిలో భాగంగానే అంతా కూడా ఈ శ్రీనగర్ పర్యటనకు వస్తూ ఉంటారు. పర్యాటక ప్రాంతం కాబట్టి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. కానీ అనుకోని ఘటన అక్కడ జరిగిన అందరూ ప్రశాంత వాతావరణం ఎంతో సరదాగా పచ్చిక బయళ్ళలో కలిగి తిరుగుతూ వారు ఫ్యామిలీతో పిల్లలతో సరదాగా గడుపుతున్న సందర్భంలో సైనిక దుస్తులు ఒక్కసారిగా విరుచుకుపడిన ఉగ్రవాదులు ఇటు పర్యాటకులపై దాడి చేయడంతో పర్యాటకులు మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే అక్కడ పక్కనే ఉన్న భద్రతా అధికారులు దళాలన్నీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వాడిని కాపాడే ప్రయత్నం చేశాయి. మరోవైపు అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు సైనికుల దుస్తులు వచ్చిన నేపథ్యంలో వారు 10 నిమిషాల్లోనే నరభేదం సృష్టించి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత వచ్చిన సైనికుల నుంచి చూసి కూడా అక్కడున్న పర్యాటకులు భయపడి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఏం చేయొద్దంటూ కూడా వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము భారత ఆర్మీ మిమ్మల్ని కాపాడడానికి మేము వచ్చాం, మీరు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అని చెప్పిన తర్వాత వారందరూ కూడా కొంచెం రిలాక్స్ అయ్యారు. తర్వాత ఆర్మీ హెలికాప్టర్లలో అక్కడ మరణించిన వారిని కానీ సీరియస్గా గాయపడిన వారిని కానీ ఇక్కడ సురక్షితంగా పెహల్గాం కానీ ఇటు శ్రీనగర్ ప్రాంతాలకు తరలించి ట్రీట్మెంట్ అందించారు. తర్వాత మృతి చెందిన వారందరికీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ హాస్పిటల్కి వచ్చి నివాళులర్పించారు. ఫర్దర్గా ఇక్కడ పెహల్గాంలోని ఇటు అనంతనాగ్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గాయపడిన వారికి 6గురికి ట్రీట్మెంట్ అందించారు. వారందరూ కూడా ఈరోజు మార్నింగే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. ఇక ఏదైతే పాకిస్తాన్కు 2 వైపుల నుంచి బలూచ్ ఆర్మీ లిబరేషన్ నుంచి మరోవైపు భారత్ నుంచి కూడా దాడులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ ఇప్పుడు డిఫెన్స్లో పడింది. ఏం చేయాలో అనేది పాలుపోని పరిస్థితులను పాక్ ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఒకవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరోవైపు భారత్ ఆర్మీ ఈ రెండు కూడా ఇక్కడ పాకిస్తాన్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ దేశాధినేతలు కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ తలలు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సటాస్ సిఎస్ మొత్తానికి ఇటు పాకిస్తాన్కి మరో ఎదురు దెబ్బ తగిలింది. బలూచిస్తాన్ ఆర్మీ తమ మీద దాడి చేసింది. అయితే ఈ దాడిలో మొత్తం 4 ఆర్మీ ఆఫీసర్స్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి మనం విజువల్స్లో చూద్దాము. కంప్లీట్గా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో ఏ రకంగా అక్కడ దాడి జరిగింది అనేది ప్రెసెంట్ విజువల్స్లో చూస్తున్నాం. ఆర్మీ ఆఫీసర్స్ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువెళ్తున్న అక్కడి ప్రజలను మనము విజువల్స్లో చూస్తున్నాం. అయితే మొన్న రీసెంట్గా జరిగిన పెహల్గాం దాడితో ఇండియా ఇప్పటికే అలర్ట్ అయింది. భారతదేశం నుండి ఇటువంటి దాడులు జరుగుతాయనే ఆలోచనలో ఆల్రెడీ పాకిస్తాన్ కూడా సంసిద్ధంగా కనిపించింది. కానీ అనుకోని విధంగా ఇటు బలూచ్ ఆర్మీ తమ మీద అటాక్కి దిగింది. ఐఈడీ బాంబులతో అటాక్ చేసింది. ఈ అటాక్లో మొత్తం 4 ఆర్మీ ఆఫీసర్స్ అక్కడ మృతి చెందినట్లుగా తెలుస్తోంది.